సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఏదో తేడాగా ఉందేంటి? చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు? అయ్య బాబోయ్, మామూలు టైమే కాదే ప్రకాశం. ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా ఏంటి? బ్రెయిన్ పోయిందా అందరికి? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఆయన వేరా అలిగా అచ్చనా, నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావేమో. ఓ, నీకు ఐఫోన్ ఉందేమో, నువ్వు కొనిచ్చావా నాకు? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఐ మీన్ అన్ని తప్పులే. ఏదో నువ్వు నాకు డబ్బులు కట్టేటట్టు. నీకేమిరా నొప్పి? నువ్వేదో నాకు డబ్బులు ఇస్తున్నట్టు. ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. గుడ్డలోడు తీసుకొడతా ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? కదలప్ప. మీరే కదా నా రోజు తీసుకున్నారు. అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను, ఒక సినిమా ఎంతో మంది కష్టపడేది. అండ్ అందరికీ నమస్కారం. గొంతు నొప్పి నుండి 5 నిమిషాల్లో ఉపశమనం. కన్నడం కొంచెం కొంచెంగా తెలుసు, పెంచాలి. అంటే కన్నడ రాష్ట్రం అన్నా, కన్నడ ప్రజలన్నా మొట్టమొదటి నటుడుగా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు. అటువంటి గొప్ప వ్యక్తిని కన్న దేశం కన్నడ దేశం. ఆయన ఎక్కడున్నా వారి సతీమణి పర్వతం గారు, వారి ఆశీస్సులు నాకే కాదు నా బిడ్డకు కూడా కావాలని. వాడు ఒకడు ఆ క్లిప్పింగ్ పట్టుకొని ట్విట్టర్లో నేనే పెద్ద అంతలేదు, నీకనే పెద్ద నేను. మనకు పోటీ ఎవడలేడు. ఈయన ఒక క్వశ్చన్ అడిగితే ఈడు ఏది నోటుకొస్తే అది మాట్లాడక పాక్ పాక్ ఇస్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్ పాక్ కరే పాక్. ఈయన ఎవడన్నా మా ప్రెసిడెంట్ గా ఎన్నుకునింది. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీదటలా. ఈ రోజుకి ఏదైనా ఎవడైనా మాట్లాడితే ఆక్ ఇస్ పాక్ పాక్ ఇస్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్. ఎందుకు అడుగుతుంటానిక? ఒకరు నాకు పరిచయం లేదు కాబట్టి ఆయన కుదరదు అన్నాడు, అక్షయ్ కుమార్. డౌట్ ఎనీవే ఫర్ మీ. అంతా శివలీలే జరిగింది, నేను చెప్తున్నా కదా. ఒకసారి నెమరు వేస్తే ఏంటిది, న్యూజిలాండ్ వెళ్ళాను, 600 మందిని తీసుకెళ్ళాను. కొట్టేదానికి నీకు రైట్స్ లేదు. ఎలా కనపడుతున్నా నీకు? ఎలా కనపడుతున్నాను? నీ మొగుడుతో మాట్లాడుకో, నీ అత్త మామలతో మాట్లాడుకో. రైట్, ఆమెను కొట్టోదని రైట్. మరి నా భర్త నేను కొట్టినప్పుడు నీ ఎందుకు రావాలి? రాధా 550 స్టీల్ TMT. నా మీద వాడికి నాకు గంట గట్టిన ఎందుకు, దీన్ని ఇంకా వదిలేయాల్సిందే లేకపోతే చంపేయాల్సిందే అని చెప్పేసి మా పెద్ద బావ అన్నాడు.
ఇంతలా కట్టే అదే కర్ర తీసుకొని వచ్చి దీని మీద కొడితే ఇది మొత్తం జారిపోయింది. ఈ పెదవంతా పలిగిపోయింది, రక్తం ఇట్లా గారుతుంది. ఆ రక్తం మీద నా ఎంటికలు బట్టి ఈ గోడ నుంచి ఆ గోడకు నూకేసిండు. అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి? మీ అన్నేమో ఈవిడ బూతులు మాట్లాడతాడు, ఆమెనే మాట్లాడింది మేడం. నువ్వేమో ఇంకో నీ తమ్ముడి పెళ్ళాన్ని ఉంటావు. ఏం ఫ్యామిలీ నీ ఫ్యామిలీ? నాకు అర్థం కావట్లేదు. పళ్ళు రాలగొట్టేస్తాను. ఏం వావి వరుసలు లేవా మీ అన్నకి? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఏ రోజైతే నీ తమ్ముడి పిల్లాన్ని తీసుకొచ్చి నువ్వు కాపురం చేస్తున్నావు ఆ రోజే నీ క్యారెక్టర్ చచ్చిపోయింది. నువ్వు తెచ్చి పట్టుకుంటావు, మీ అన్నేమో ఆవిడ జుట్టు పట్టుకుంటాడు, ఆవిడ చెయ్యర పట్టుకొని లాగుతాడు, గోడలకేసి కొడతాడు. ఎవడిచ్చాడు మీకు రైట్ కొట్టడానికి? నువ్వు మాట్లాడక నీకు మాట్లాడే రైట్స్ లేదు. మీరు చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. పండుకి ఇస్తే వయ్యిపోయే ఏం చేస్తుందో చెయ్యిపోవే అని మాట్లాడాను. చాలా మంది కష్టపడి జోకులు నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. నాగరాజు అంటే ఫోన్ తీస్తే వీళ్ళ వాయిస్ రికార్డులు వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. ఫోటోలు ఏడేడా కలుసుకున్నాం అన్ని వచ్చినాయి. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? డ్యూటీకి పోయిండా, వచ్చింది రావన్న ఇంటికి, నిన్న నైట్ ఎట్లుంది బాగుంది అట్లా. నేనే మాయగాను అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాలో ఉన్నాడంటారా బాబు. ఆమె మీద కూడా హైదరాబాద్ పోలీసుల కేసు పెట్టి 80,000 రూపాయలేమో తీసుకుందని తెలిసింది మాకు. రాజు పేరు కొట్టించుకుంది ఎక్కడ? చేతి మీద. చూపిమ్మా. ఉంది మేడం. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. అవసరం లేకుండా ఎందుకు కొట్టించుకున్నావు? నీ భర్త కాదు కానప్పుడు ఎందుకు పరాయి పురుషుడి పేరు కొట్టించుకున్నావు? మాట్లాడిన మాటలేంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది. నీ ఒక్కదాని ఫోటో ఆయన ఫోన్ లో ఉంటే పర్వాలేదు, మీరిద్దరు కలిసి చేయలేసుకొని దిగిన ఫోటోలు ఉన్నాయి. నేను దిగలేదు మేడం. ఆ ఫోటో వాళ్ళు చూసింది నిజమేనా? నాకు చూపించలేదు మేడం వాళ్ళు ఫోన్. మధ్యకి మట కూడా కుటుంబంలో పరువు కలిగినటువంటి ఒక ఆడపిల్ల వేరే వ్యక్తితో చిట్ చాటింగ్ చేస్తూ సరసత ఉంటే కనుక ఎవడికి మండదమ్మా. అయితే మా పరిస్థితి బాగాలేక మా అమ్మ రెంట్కి ఇచ్చింది మేడం. రెంట్కి ఇచ్చేసి నేను హాస్టల్లో ఉన్నా. అయితే వాళ్ళిద్దరికి సంబంధం ఉంది మేడం. ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. నన్ను ఇచ్చి పెళ్లి అనుకున్నారు మేడం. నన్ను చేసుకుంటా అన్నాడు. అవును, మీ అమ్మతో సంబంధం ఉంటే నేను ఎందుకు చేస్తున్నా? నాకు తెలియదు మేడం వాళ్ళకి సంబంధం అని. సానుభూతి వద్దురా. సంబంధం నాకు పెళ్లి చేస్తే ఇద్దరికి కవర్ అవుతాయని చూసుకున్నారు ఏమో కానీ నాకు తెలియదు మేడం. తర్వాత ఎట్లా ప్లానింగ్ చేయాలా అని నన్ను మా ఆయనని అక్కడ శంషాబాద్ పంపించింది మేడం. ఏమన్నా అంటే పూకార చేద్దాము లేచిపోయిందని. లాజిక్లు మాట్లాడకండి సార్. రాత్రి ఇంటికి రాడు మేడం. ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? నేను 7 గంటలకే ఇంటికి వెళ్తాను సార్. అది 7 గంటలకే లైట్ ఆపేస్తే నేను ఇంకెక్కడ కనపడతాను సార్ దానికి. పోతాడు. ఎందుకు ఇంత లేటు, ఎందుకు చీకట్లో రావంటే నీకు అవసరం అని కొట్టేది మేడం. రావడం కాదు, సాడేసరికి ఎందుకు మీరు ఏదో చేస్తారు, మీ ఇద్దరు ఏదో తప్పు చేస్తారు అన్న మేడం. అనేసరికి నోట్లో బట్టు పెట్టి కొట్టిండు మేడం. లేపు అన్నాడు. లేపిన మేడం. లేపి నేను పడుకున్నా. వాళ్ళిద్దరు తప్పు చేస్తూ నేను పట్టుకున్నా మేడం. మా ఆయనను మా అమ్మ. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఆవిడకి ఇప్పుడే ఈ అలవాటునా లేదా మీ పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా తప్పుడు అలవాటు? నీ డేటా నా చేతుల్లో పెట్టావు. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఈరోజు ఏం జరుగుతుందో తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా నీ జీవితంలో? నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఇంతవరకు ఈ బతుకు జట్కా బండి వేదిక మీద మేము వినలేదు, చూడలేదు. అండ్ వినటానికి చాలా అసహ్యంగా ఉంది.
ఆ తల్లిని చూద్దాం అనుకున్నా వచ్చావు. నీకు సిగ్గుగా అనిపించలేదా నువ్వు చేసే పని? ఇది రియలైజేషన్. సంసారం మొత్తం జీవితం మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు. మనిషి కాదు నువ్వు. ఎన్ని సాయం చేసి నీకు? నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం. ఓర్చుకో బాబా, నీ గురించి వాడికి తెలియదుగా. పట్టుకొచ్చిన మేడం నార్సింగ్లా అని పక్క ఉంటే ఇప్పుడు పట్టుకుని వచ్చు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? పట్టుకుని వచ్చు. ఎవరు పక్కన ఉంటే? ఎవడో చాలా బాగుందిరా బాబు. చేయి రాస్తుంది మేడం. ఆయనకు తలనొప్పి వస్తే నన్ను అడగాలిగా మేడం, చాయ్ పెట్టు జన్మ మీద పడుకోబెట్టుకొని జండుమాం చూస్తుంది మేడం. ఏ అత్తనైనా చూస్తాం. నాకు అర్థం కాలేదు సార్. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఒక్కదాని బాగుంటాడు. ఈమె బాత్రూమ్ తాను చేస్తే అది ఆ బాత్రూమ్ లో పోతాం. ఈమె చూసుకో. గుర్తుంచుకోండి, ఎవరికైనా అమ్మ ఒక్కతే, అలాగే ఎవరికైనా ప్రేయసి కూడా ఒక్కతే ఉండాలి. ఒక్కతే ఉండాలి. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం, అసహ్యం. మరి ఎట్లా అన్నట్టు లెక్క? నువ్వు చెప్పే చెప్తే నా బిడ్డ ఆపుకుంటాని. నువ్వు మూసుకునే కాదు. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్. ఎక్కువ మాట్లాడుతా. వ్యక్తిత్వం కరెక్ట్ గా ఉంటే కనుక ఈ రోజు ఈ కుటుంబంలో వాళ్ళేదో వాళ్ళ మట్టుకు వాళ్ళు కొట్టుకు సచ్చి ఉండేవారు, కానీ ఈ గొడవ వచ్చి ఉండేది కాదు. రాత్రి తాగొస్తే కనుక పిల్లలు ఎవరో అత్తగారో తెలియదా నీకు? సారీ ఏమైందంటే అప్పుడు కంగారులో కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియదు. నీకు పెద్ద శత్రువు ఎవరమ్మా? నీ భర్త, నీ తల్ల? ఇద్దరు సార్, ఇద్దరు. నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవు. ఎందుకు ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికన్నా పనికొస్తుందని రెంట్కి ఇస్తే నువ్వు వాడితోని ప్రేమ కలాపాలు నడుపుతావు. ఇదా నీ వ్యక్తిత్వము? నువ్వు నీ తల్లి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఏంటమ్మా వాడేది? ఒక నంబర్ తర్వాత మా వాళ్ళు ఉన్నారు ఓకేనా? అది ఆమె ఫోను. నాక అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయ. ఎందుకు మాట్లాడవా అని ఒకటి. ఇంకో మెసేజ్, గుడ్ మార్నింగ్ బంగారం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉన్నారు తర్వాత చేస్తా ఓకేనా? తిన్నావా? మరి తినురా అన్నా, ఏదైనా తిను. రిప్లై SMS బాయ్. ఉండే బద్దలైపోయిందా బంగారం? నెక్స్ట్ మెసేజ్, ఐ లవ్ యూ. సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ. భార్గవి నమస్తే. భార్గవి చెప్పండి మేడం. అక్క చెప్తుంది అని అక్కకి వేరే సంబంధం, అక్రమ సంబంధం ఉంది వేరే అతనితోని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయితే అది వీళ్ళు అట్లా ఉందని వీళ్ళిద్దరు అనేసరికి వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని చెప్పింది. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఈది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. పెళ్లి కాలేదు, అక్రమ సంబంధం పెట్టుకొని అతనితో వెళ్ళిపోతే ఆ తల్లి ఏం చేస్తుందండి?